ముందుగా మహాపురుషుని స్మరించుకుందాం. మహాత్మా జ్యోతిరావు పులే, సాహు మహారాజ్, నారాయణ గురు, పేరే రామస్వామి నాయకర్ మరియు రాజ్యాంగ రచయిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి మాన్యవర్ కాంశీరామ్ గారిని స్మరించుకుంటూ జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తున్నటువంటి కుమారి మాయావతి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మరి అందరికీ జైబీలు తెలియజేస్తున్నా. మొన్నటి దినమున అనగా శుక్రవారము తమిళనాడున బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆర్మ్స్ట్రాంగ్ గారిని మరి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి వ్యక్తిని దుండగులు 6 మంది డైరెక్ట్గా ఇంటి దగ్గరికే వెళ్ళి దుండగులు 6 మంది ఇంటి దగ్గరికి వెళ్ళి మరి హత్య చేయడం జరిగింది. నిజంగా ఈరోజు తమిళనాడు ప్రభుత్వం చాలా నిమ్మకు నీరెత్తినట్లు, నిద్రమత్తులో ఉన్నట్లు ఈరోజు మనకు కనపడుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షునికి ఈరోజు మరి ఇంతటి ఘోరం జరిగితే ఇప్పటి వరకు కూడా వాళ్ళని అచుకు తెలియకుండా ఇప్పటి వరకు మరి పోలీసు వారు కూడా దాని మీద ఏమాత్రం కూడా స్పందించకుండా నెగ్లిజం చేస్తున్నారంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత నిద్రమత్తులో ఉందనేది మనకు అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఒక రాష్ట్ర అధ్యక్షునికే జరిగినప్పుడు సామాన్య ప్రజలకి ఇంకా ఎన్ని జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదనేది మనకి నిదర్శనంగా ఉంది. మరి వెంటనే గవర్నమెంట్ అయితేనేం, డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేం చొరవ చూపి ఆ యొక్క ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అది ఎందువలన జరిగినదో దాని నిజ నిరూపణ తెలుసుకొని వెంటనే ఆ యొక్క మరి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారికి కఠినాతి కఠినమైనటువంటి ఉరిశిక్ష ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఇలాంటి సంఘటనలు పునరుత్థానం కాకుండా ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా మరి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం అయితేనేం, హోమ్ డిపార్ట్మెంట్ అయితేనేం ఎక్కడికక్కడే ఇలాంటి నాయకులకి ఖచ్చితంగా మరి వారికి సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నా. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం జరగకుండా ఇలాంటి దుండగుల్ని కఠినమైన శిక్షను ఇస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి క్రూరమైనటువంటి ఆలోచనలకు కానీ ఇలాంటి తెగింపులకు కానీ మరి ఎవరు కూడా సాహసం చేయరని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు జైబీలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు శాంతకుమార్, బీఎస్పీ పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడిని.